దోపిడీ అంటే ఎట్లా చేస్తారు? ఇళ్లలో పడి తాళాలు వేసినటువంటి ఇళ్లలో పడి ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, బంగారం, నగలు, డబ్బు ఇవన్నీ కూడా దోసుకొని వెళ్తుంటారు. లేదా ఒక వ్యక్తి కానీ ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పోతున్నప్పుడు ఒక 10 మంది వచ్చి వాళ్ళ మీద దాడి చేసి దోచుకుపోతుంటారు. లేదా కారులో వెళ్తున్నటువంటి వాళ్ళను అడ్డగించి దాడి చేసి దోసుకుంటారు. లేదా ఒక బస్సులో వెళ్తుంటే బస్సును ఆపి దాడి చేసి దోపిడీ చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. మరి ఈ దోపిడీ వీటన్నిటికంటే భిన్నంగా ఉంది. ఏకంగా కదిలినటువంటి రైల్ని, రన్నింగ్లో ఉన్నటువంటి రైలుని ఆపివేసి దోపిడీ చేశారు. విలువైనటువంటి బంగారాన్ని దోసుకుపోయారు. వెంటనే మూవ్ అయినటువంటి ట్రైన్ని మధ్యలో అడవిలో ఆపేసి దోచుకొని మళ్ళీ మూవ్ అయిన తర్వాత వాళ్ళు ట్రైన్ని చైన్తో లాగి ఆ అడవిలో దూకి వెళ్ళిపోయారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది, కలకలం రేపుతుంది. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి విషయాల్ని పూర్తిగా తెలుసుకుందాం. కత్తులతో బెదిరించి భారీ దోపిడీ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రయాణికులకు భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న నిన్న జరిగినటువంటి సంఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. నిన్న అర్ధరాత్రి జరిగిన ఓ భారీ రైలు దోపిడీ ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. బెంగళూరు నుంచి ప్రారంభమైనటువంటి ట్రైను నరసాపురం వెళ్తున్నటువంటి స్పెషల్ ఎక్స్ప్రెస్ 07154 నెంబర్ గల ట్రైను లక్ష్యంగా దుండగులు ఈ దోపిడీకి తెగబడ్డారు. రైలు బాపట్ల నుండి బయలుదేరి అప్పికట్ల స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు వారు వేసుకున్నటువంటి పక్క స్కెచ్తో, పక్క ప్లాన్తో రైలులోని వాళ్ళు టార్గెట్ చేసినటువంటి బోగీలు ఏవైతే ఉన్నాయో S7, S11, S12, S13 స్లీపర్ కోచ్లోకి వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం చొరబడ్డారు. గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులను ఒక్కసారిగా నిద్ర లేపి కత్తులతో బెదిరిస్తూ బీభత్సం సృష్టించి నానా హంగామా చేసిర్రు. ఈ సీన్ సరిగ్గా సినిమాను తలపించే విధంగా ఉంది. ఎవరైనా ప్రతిఘటిస్తే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. వారి వద్ద ఉన్న సుమారు 11 తులాల బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కున్నారు. దోపిడీ తర్వాత అప్పికట్ల సమీపంలో దుండగులు రైలు చైను లాగి వేగాన్ని తగ్గించి రైలు ఆగగానే చీకట్లోకి దూకి పారిపోయారు. ఒక్కరు కూడా దొరకలేదు. వాళ్ళ ఆనవాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏం దొరకలేదు. ఒకసారిగా జరిగిన ఈ పరిణామంతో గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులు షాక్కు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రత్యేక బృందాలు ఈ విచారణ కోసం ముందుకొచ్చినాయి. రంగంలోకి ప్రత్యేక బృందాలు బాధితుల సమాచారం ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బోగీలలో జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి విషయాన్ని తోటి ప్రయాణికులందరూ కూడా రైల్వే అధికారులకు సమాచారం అందించారు. బాధితులందరి సమాచారంతో విజయవాడ రైల్వే పోలీసులు రంగంలోకి దిగిర్రు. ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పాత నేరస్తుల ప్రమేయం ఈ ఘటనలో, ఈ దోపిడీలో ఏమైనా ఉందా, లేదా కొత్త వారు చేశారా, చేస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారా, లేదా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని ఏమైనా ఉన్నదా? ఈ గతంలో జరిగినటువంటి ట్రైన్లో ఎక్కడైతే ఇట్లాంటి దోపిడీ ఘటనలు జరిగాయో ఆ దోపిడీ ఘటనలో ఉన్నటువంటి దొంగల పని ఏమైనా ఉందా, వీటిని పోలుస్తూ పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇట్లాంటి ఘటనలు రైలు ప్రయాణంలో వరుస ఇట్లాంటి ఘటనలు జరగడం వల్ల రైల్వే భద్రతా వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో పాటు డబ్బు ఉన్నటువంటి ప్రయాణికులు చాలా మంది వెళ్తుంటారు. వాళ్ళ డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, పెళ్లిలకు కావచ్చు, రకరకాల పనుల మీద ఒక చోటు నుండి ఒక చోటికి వెళ్తుంటారు. సో అట్లాంటి ట్రైన్లోనే భద్రత లేకుండా వాళ్ళ వస్తువులకు, విలువైనటువంటి వస్తువులు, డబ్బులు, బంగారు ఆభరణాలు ఇవన్నిటి కూడా ఎట్లాంటి పూర్తి స్థాయిలో భద్రత లేకుంటే వాళ్ళ ప్రయాణికులు ఎలా ముందుకెళ్తారు, ఎలా ప్రయాణిస్తారు, దీని మీద రైల్వే వ్యవస్థ ఏం పనిచేస్తుంది, నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అనేటువంటిది ప్రయాణికుల నుండి వస్తున్నటువంటి విమర్శలు. మరి ఈ ఘటనలు, ఈ దోపిడీ ఘటనలు ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో
ట్రైన్లో ఎవరైనా ప్రయాణించాలంటే చాలా భయపడాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఘటనల వల్ల రైల్వే శాఖకు కొంత నష్టం, అంటే ప్రయాణికులు తగ్గే అవకాశాలు కనబడతా ఉంటాయి. సో దీని మీద పూర్తిగా విచారణ చేసి దొంగలను పట్టుకొని వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కఠినంగా, అంటే చట్టపరంగా శిక్షించితే మళ్ళీ ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనేటువంటిది ప్రయాణికుల నుండి వస్తున్నటువంటి మాటలు.